జీవితంలో లక్ష్యాలు అందరికీ ఉంటాయి. కానీ గెలిచేది ఎవరంటే ఒత్తిడిలో నిలబడే దృఢమైన మనసు ఉన్నవాళ్ళు. ఈ న్యూ ఇయర్‌లో మీ లక్ష్యాలు ఛేదించడానికి, సమస్యలను ఎదుర్కోవడానికి మీ మనసును పదును పెట్టాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. డేవిడ్ గాగిన్స్ టఫెస్ట్ మ్యాన్ ఆన్ ద ప్లానెట్‌గా గుర్తింపు పొందాడు. ప్రపంచంలోనే అత్యంత దృఢ సంకల్పం గల వ్యక్తి, నొప్పితో స్నేహం చేసిన మనిషి, బాధను ఆయుధంగా మార్చుకున్న యోధుడు. డేవిడ్ గాగిన్స్ జీవితాన్ని మార్చిన 3 ముఖ్యమైన టెక్నిక్స్ను మీ రోజువారీ జీవితంలో పాటిస్తే మీరు కూడా కఠినమైన సమస్యల నుండి తప్పకుండా బయటపడగలరు. డేవిడ్ గాగిన్స్ తన చిన్నతనంలో మద్యానికి అలవాటైన తన తండ్రి నుండి తీవ్రమైన మానసిక, శారీరక హింసను అనుభవించాడు. అతడు నల్లగా ఉండడం వల్ల స్కూల్లో తన స్నేహితులు చాలా అవమానించేవారు. దీనికి తోడు పేదరికం. అందువల్ల అతి చిన్న వయసులోనే లోన్లీనెస్, డిప్రెషన్కి గురయ్యాడు. దీనివల్ల చదువులో వెనుకబడడం, మతిమరుపు వచ్చాయి. తన యుక్త వయసులో బొద్దింకలను నిర్మూలించే ఒక సాధారణమైన ఉద్యోగం చేస్తుండేవాడు. వచ్చిన డబ్బుతో ఎక్కువగా తనకు నచ్చిన డోనట్స్ తినేవాడు. దీనివలన ఆయన బరువు దాదాపు 135 కిలోలకు చేరుకుంది. జీవితంపై ఆశ కోల్పోయిన స్థితిలో ఉండేవాడు. డేవిడ్ గాగిన్స్ ఒకరోజు అద్దంలో చూసుకొని తనను తాను మార్చుకోవాలనుకున్నాడు. 3 నెలల్లో దాదాపు 48 కిలోల బరువు తగ్గించుకొని ప్రపంచంలోని అత్యంత కఠినమైన నేవీ సీల్ శిక్షణను పూర్తి చేశాడు. కేవలం 17 గంటల్లో దాదాపు 4000 పుల్లప్స్ తీసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. 100 మైళ్ళకు పైగా దూరం ఉండే అనేక అల్ట్రా మ్యారథాన్లలో పాల్గొని విజేతగా నిలిచాడు. అయితే డేవిడ్ గాగిన్స్ చెప్పిన టెక్నిక్స్లో ముఖ్యమైన 3 విషయాల గురించి ఇప్పుడు మనం నేర్చుకుందాం. అందులో మొదటిది ఎంబ్రేస్ డిస్కంఫర్ట్, అంటే అసౌకర్యాన్ని ఆహ్వానించండి. ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక గోల్ ఉండాలి కూడా. కానీ గోల్ రీచ్ అవ్వాలంటే కంఫర్ట్ జోన్ని వదిలి యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ బద్ధకం, నిర్లక్ష్యం, వాయిదా వేయడం వల్ల మీరు ఆ గోల్ని చేరుకోలేకపోతారు. కానీ గాగిన్స్ ప్రకారం సౌకర్యవంతమైన జీవితంలో ఎదుగుదల ఉండదు. మీకు కష్టంగా అనిపించే పనులను రోజూ చేయడమే ఈ టెక్నిక్. ఉదాహరణకు చలిలో పరిగెత్తడం, ఉదయాన్నే నిద్ర లేవడం, లేదా కష్టమైన పనిని వాయిదా వేయకుండా చేయడం. అందుకే ఇప్పటి నుండి ఈ టెక్నిక్ ని ఉపయోగించి కంఫర్ట్ జోన్ ని వదిలి మీ పని మొదలు పెట్టండి. మీ లక్ష్యాన్ని చేరుకోండి. ఒకటి గుర్తుంచుకోండి, మీ లక్ష్యం కోసం చేసే పనిలో డిస్కంఫర్ట్ గా ఫీల్ అవుతున్నారంటే మీ గోల్ ని ఖచ్చితంగా రీచ్ అవుతారని అర్థం. డేవిడ్ గాగిన్స్ ఫాలో అయిన రెండవ టెక్నిక్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అదే 40% రూల్. నిజానికి ఒక మనిషి తాను అనుకున్న దానికంటే కూడా ఎక్కువ చేయగలిగే సామర్థ్యం ఉంటుంది. మన లక్ష్యానికి సంబంధించిన ఏదైనా పని చేసేటప్పుడు కాస్త ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది. కానీ మన మెదడు మనల్ని రక్షించడానికి ప్రయత్నిస్తుంది. ఇక నా వల్ల కాదు, నేను అలసిపోయాను అని మెదడు సంకేతాలు ఇస్తుంది. నెక్స్ట్ టైం చేద్దాంలే అని మన ఇన్నర్ వాయిస్ చెబుతుంది. కానీ డేవిడ్ గాగిన్స్ ప్రకారం మీ మెదడు నేను ఆగిపోవాలి అని చెప్పినప్పుడు మీరు మీ శరీర సామర్థ్యంలో కేవలం 40% మాత్రమే వాడి ఉంటారు. ఇంకా 60% సామర్థ్యం మీలో ఉంటుంది. ఉదాహరణకు మీరు ఒక టఫ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు లేదా ఒక కొత్త స్కిల్ నేర్చుకుంటున్నప్పుడు 2 గంటల తర్వాత మీ మైండ్ ఇక చాలు ఆపేద్దాం అని చెబుతుంది. అప్పుడు ఈ 40% రూల్ని గుర్తు తెచ్చుకోండి. ఇక ముందు మీరు అలసిపోయినప్పుడు లేదా ఆగిపోవాలని అనిపించినప్పుడు ఈ రూల్ని వాడి ముందుకు వెళ్తే మీరు అద్భుతమైన ఫలితాలను సాధించడం ఖాయం. డేవిడ్ గాగిన్స్ ఫాలో అయిన 3వ టెక్నిక్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అదే క్యాలెస్డ్ మైండ్, అంటే కష్టాలను ఎదుర్కొనే మనస్సు అని అర్థం. డేవిడ్ గాగిన్స్ ఏమంటారంటే, మనం కష్టపడి పనిచేసినప్పుడు మన చేతికి గాయాలు ఎలా అవుతాయో, జీవితంలో కఠినమైన పరిస్థితులను ధైర్యంతో ఎదుర్కొన్నప్పుడు కూడా మన మనస్సు కఠినంగా మారుతుంది, అంటే స్ట్రాంగ్ అవుతుంది. జీవితంలో ఏదైనా పెద్ద కష్టం లేదా ఫెయిల్యూర్ ఎదురైనప్పుడు సాధారణమైన మనస్సు కృంగిపోతుంది. అదే క్యాలెస్డ్ మైండ్ ఉన్నవారు ఆ బాధను తట్టుకొని మరింత బలంగా ముందుకు సాగిపోతారు. ఇంతకు ముందు మనం డిస్కస్ చేసిన ఎంబ్రేస్ డిస్కంఫర్ట్, 40% రూల్ పాటించి మీరు కూడా మీ మైండ్ని క్యాలెస్డ్ మైండ్గా మార్చుకోవచ్చు. అంటే ఎలాంటి సమస్యనైనా స్ట్రాంగ్ మైండ్తో ఎదుర్కోవచ్చు. మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్న 3 టెక్నిక్స్ని ఇప్పుడు ఫాస్ట్గా రీక్యాప్ చేద్దాం. అందులో మొదటిది ఎంబ్రేస్ డిస్కంఫర్ట్, అంటే అసౌకర్యాన్ని ఆహ్వానించండి. మీ గోల్ని ముందుకు నడిపించే కష్టమైన పనులను చేయడమే ఈ టెక్నిక్. రెండవ టెక్నిక్ 40% రూల్. మీరు అలసిపోయినప్పుడు లేదా ఆగిపోవాలని అనిపించినప్పుడు మీరు మీ సామర్థ్యంలో కేవలం 40% మాత్రమే ఉపయోగించారని, ఇంకా 60% సామర్థ్యం మీలో ఉంటుందని ఆ పనిని కొనసాగించండి. మూడవ టెక్నిక్
క్యాలెస్డ్ మైండ్ అంటే జీవితంలో ఎన్నో కష్టాలు, ఒత్తిడులు, అవమానాలు, వైఫల్యాలు ఎదురైనా వాటిని మనస్సు ఇకపై సులభంగా గాయపడకుండా బలంగా, స్థిరంగా, ధైర్యంగా మారిన స్థితి. డేవిడ్ గాగిన్స్ చెప్పిన ఒక కోట్ని గుర్తు చేసుకొని ఇంకా ఈ వీడియోని ముగించేద్దాం. ఐ డోంట్ స్టాప్ వెన్ ఐఎమ్ టైర్డ్, ఐ స్టాప్ వెన్ ఐఎమ్ డన్. ఈ వీడియో మీ మనస్సుని కదిలిస్తే ఇది కేవలం వీడియో కాదు, మీ మార్పుకి మొదటి అడుగు. కాబట్టి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ లైఫ్ ఎన్లైట్ ఛానల్. థ్యాంక్ యూ.